అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఆ టాపిక్ అనేది ఏంటి అంటే, మనం ఒక కొత్త కార్ పర్చేస్ చేస్తున్నామంటే ఆ కార్కి సంబంధించిన ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్, దట్ మీన్స్ PDI మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి యూజువల్గా టాటా కార్స్ చూసినట్టయితే కనుక ప్యానల్ గ్యాప్స్ వస్తూ ఉన్నాయి, లేకపోతే కొన్ని చోట్ల సీలెంట్ అని చెప్పేసి ప్రాపర్గా రావట్లేదు. అండ్ PDI గురించి ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ప్రాపర్ వీడియో చేయండి బ్రదర్, కొంచెం లెంతీ అయినా పర్లేదు అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి. అండ్ మీ రిక్వెస్ట్ మేరకు అయితే ఈ రోజు వీడియోలో నేను టాటా నెక్సాన్ కార్ని అయితే ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేసి అయితే మీకు ఒకటి చూపించబోతున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేయాల్సింది చూసినట్టయితే కనుక డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి కమాన్. అండ్ మీరు ఎప్పుడైనా కూడా డే లైట్లోనే PDI చేసుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ పార్ట్లో మనకి ఎక్కడైనా రస్ట్ అన్నది ఉందా ఏంటి, యూ కెన్ సీ మనకి పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి చోట మనకి ఏమైనా రస్ట్ అన్నది ఉందా, ఇలాంటి చోట కానీ ఏవైతే జాయింట్స్ ఉంటాయో అలాంటి చోట మనకి ఏమైనా రస్ట్ లాంటిది ఉందా ఏంటని చెప్పేసి అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రస్ట్ లేదు, పెయింటింగ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోండి. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ మనకు డోర్ ప్యాడ్కి అండ్ ఈ డోర్కి మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫింగర్ నైల్స్ ఎట్టి పరిస్థితిలో కూడా లోపలికి వెళ్ళకూడదండి. ఇక్కడ మనకు ఎట్టి పరిస్థితిలో కూడా గ్యాప్ అన్నది అయితే రాకూడదు. కమాన్ ఇలా. ఓకే, ఇక్కడైతే మనకు గ్యాప్ అన్నది అయితే రాకూడదు. గ్యాప్ వచ్చింది అనుకోండి, రాట్లింగ్ సౌండ్స్ వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. 4 డోర్స్కి కూడా సేమ్ మీరు యాజ్ ఈజ్గా ఇలాగైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా హిట్ చేసి ఎక్కడైనా రాట్లింగ్ సౌండ్ వస్తుందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి. మరి గట్టిగా విరిగిపోయేలా కాదండి. సో ఇప్పుడు ఈ వెహికల్ అయితే మనకు ఎటువంటి అబ్నార్మల్ సౌండ్ కానీ రాట్లింగ్ సౌండ్ కానీ అయితే లేదు. సో లోపల సైడ్ అయితే మనకి ఇక్కడ క్లియర్ అండి, లోపల ఎటువంటి డ్యామేజ్ కానీ అలాంటిది అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, టాటా వెహికల్స్లో ఇక్కడ మీకు ఒక సీలెంట్ కనిపిస్తుందా, చిన్న కనుపు లాంటిది, దీన్ని మనం సీలెంట్ అని చెప్పేసి అంటామండి. ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ ప్రతి చోట కూడా మనకి ఈ సీలెంట్ అని చెప్పేసి ఉండాలి. ఈ సీలెంట్ కనుక మీకు కార్నర్స్లో లేదు అంటే వాటర్ అనేది లోపలికి వెళ్తుంది, రస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. సో నెక్స్ట్ సీలెంట్ చెక్ అండి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనకు సీలెంట్ కనుక లేదనుకోండి మనకు రస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, క్లియర్. ఈ వెహికల్కి అయితే మనకు సీలెంట్ అయితే ప్రాపర్గా ఉంది. మీరు ఫిజికల్గా నార్మల్గా చెక్ చేయండి. నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ పార్ట్స్ చెక్ చేసినప్పుడు అప్పుడు మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా మనకు మూవ్ అవ్వడం కానీ లేకపోతే షేక్ అవ్వడం కానీ జరగట్లేదు అని చెప్పి చెక్ చేసుకోండి. నెక్స్ట్ డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఏమైనా అబ్నార్మల్ సౌండ్ వస్తుందా లేదా, కంప్లీట్గా డోర్ ఓపెన్ చేయండి, క్లోజ్. ఓకే, క్లియర్. ఇక్కడైతే మనకు ఎటువంటి అబ్నార్మల్ సౌండ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఈ కార్నర్స్లో ప్యానల్ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ టాటా వెహికల్స్లో మనకు ప్యానల్ గ్యాప్స్ అని చెప్పేసి ఎక్కువ వస్తున్నాయండి. అండ్ దీంతో పాటు కూడా ఈ ప్యానల్ గ్యాప్స్ అంటే ఇది మనకు ఈ డోర్ అనేది మనకు పైకి ఉండి ఈ డోర్ అనేది మనకు వెనక్కి ఉండి ఇలాంటి గ్యాప్స్ ఇలా మనం ఫింగర్ పెట్టామంటే ప్యారలల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. ఈ గ్యాప్స్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు డోర్ హ్యాండిల్. ఇప్పుడు మనం చేస్తున్నంత కూడా ఫిజికల్ టెస్ట్ అండి. ఆ తర్వాత ఎక్కడైనా మనకు స్క్రాచెస్ ఉన్నాయా లేదా, మనకు చాలామంది చేసేది ఏంటంటే ఓన్లీ స్క్రాచెస్ మాత్రమే చెక్ చేస్తూ ఉంటారు. అండ్ స్క్రాచెస్ చెక్ చేసుకుని రిమైనింగ్ ఏవైతే చెప్తున్నానో ఇవి మొత్తం చెక్ చేసుకోకుండా స్క్రాచెస్ మాత్రం చెక్ చేసుకొని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. వర్షం వచ్చింది కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చేప్పటికి కొంచెం మడ్ అయితే పడింది. తరోగా ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ మీరు స్క్రాచెస్ అని చెప్పేసి చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని వెహికల్స్లో మనకి ఇక్కడ డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఈ గ్యాప్లో ఉంది కదా, ఇక్కడ మనకు సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ వెహికల్ అయితే మనకు ఎటువంటి సౌండ్స్ లేవండి. డోర్ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా మనకు సౌండ్ వస్తుందా లేదా, ఈ ప్యానల్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా లేదని చెప్పేసి ప్యానల్ టు ప్యానల్ ఏదైతే ప్యానల్ టు ప్యానల్ గ్యాప్ ఇక్కడ మనకు క్రియేట్ అవుతుందో అక్కడ మీరు ఫింగర్ పెట్టి మరి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఓఆర్విఎమ్స్ దగ్గర మనకి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, నెక్స్ట్ సౌండ్ ఏమైనా వస్తుందా ప్రెస్ చేసి చూడండి. ఇప్పుడు నేను చెప్పే విధానాలు, నేను ఏదైతే చెప్తున్నానో టెస్ట్ అంతా కూడా మీకు విచిత్రంగా వింతగా అనిపించవచ్చు. నెక్స్ట్ వెహికల్ని తీసుకున్న తర్వాత అందులో ఆ ప్రాబ్లం కనుక బయటపడితే అప్పుడు చేతులు కాళ్ళ నుంచి ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం క్వార్టర్ ప్యానల్ అంటాం. నెక్స్ట్ క్వార్టర్ ప్యానల్ అయితే చెక్ చేసుకోండి. క్వార్టర్ ప్యానల్ పైన మనకి ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, క్వార్టర్ ప్యానల్ పైన మనకి ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదా, బిట్ టు బిట్
లేదా మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని దాన్ని చెక్ చేసుకుని టిక్ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఇది మనకు క్వార్టర్ ప్యానల్ అయితే మనకు ఎక్కడ కూడా మనకు స్క్రాచెస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ వీల్ ఆర్చ్ అండి, దీన్ని మనం వీల్ ఆర్చ్ అంటాం. ఈ వీల్ ఆర్చ్కి అండ్ బాడీకి ఎక్కడైనా గ్యాప్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. గ్యాప్ అయితే లేదు. గ్యాప్ అనేది క్రియేట్ అయిందనుకోండి, నెమ్మదిగా ఆ గమ్ అని చెప్పేసి అయితే విడిపోవడం అని చెప్పేసి జరుగుతుంది. ఈ వీల్ ఆర్చ్ అనేది అయితే సపరేట్ అవ్వడం అని చెప్పేసి జరుగుతుంది. ఎక్కడైనా మనకు ఈ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉందా లేదని చెప్పేసి అయితే చెక్ చేసుకోండి. ఓవరాల్గా కార్నర్ టు కార్నర్ అండ్ సస్పెన్షన్ అండ్ వీల్స్ అండ్ కొంతమంది ఏంటంటే డిస్క్ పైన మనకు రస్ట్ ఉంది బ్రదర్ అని చెప్పేసి అంటుంటారు. డిస్క్ పైన రస్ట్ అనేది అయితే నార్మల్ అండి, అది మీరు వెహికల్ని యూజ్ చేసిన తర్వాత అయితే వెళ్ళిపోతుంది. ఎక్కడ రిమైనింగ్ డిస్క్ కాకుండా రిమైనింగ్ ఎక్కడ కూడా అయితే మనకు క్యాలిపర్ పైన కానీ, క్యాలిపర్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మీకు చూపిస్తాను ఇక్కడ, ఇది దీనిపైన మనకు రస్ట్ అయితే రాదు. మనకి ఎక్కడైనా డిస్క్ పైన ఇటువైపు కనిపిస్తుందంటే రస్ట్ని అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చండి. ఈ బోల్ట్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా మనకైతే రస్ట్ అనేది అయితే కనిపించకూడదు. అండ్ ముఖ్యంగా మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను అండి ఈ వీడియో ద్వారా. ఎప్పుడైనా కారు కొన్న వెంటనే ఏం చేస్తారు, యూజువల్గా గుడికి వెళ్తారు కదా. గుడికి వెళ్ళేసేసి పంతులు గారు పెద్దగా మనకు ఇలా రాసేస్తూ ఉంటారు. అలా రాయడంలో తప్పు లేదండి. ఎప్పుడైనా కూడా అలా రాస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ వెహికల్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ 2 months అవుతుందండి, 3 months అవుతుందండి. 3 months నుంచి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేసినా, దీనిపైన యాక్చువల్గా సిరామిక్ కోటింగ్ వేశారండి. సిరామిక్ కోటింగ్ వేసినా కూడా ఇక్కడ మనకు గంధం సంబంధించిన మార్క్స్ అని చెప్పేసి అలా పర్మనెంట్గా ఉండిపోయాయి. అది అలాగే ఉండిపోయింది అనుకోండి, మనకు రస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కార్ల పైన కూడా గంధంతో పేర్లు రాయించకండి. ఇది మీకు పీడిఎల్ చెప్తున్న ఒక టిప్. ఎందుకంటే కారు కొన్న వెంటనే నెక్స్ట్ మనం చేసే పని అదే, రైట్. ఎప్పుడు కూడా గంధంతో అయితే రాపించకండి. విభూతి ఉందనుకోండి, విభూతితోటి రాపించేసి ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోండి. విండ్ స్క్రీన్ పైన మనకి ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా, విండ్ స్క్రీన్ సరౌండింగ్ మొత్తం అంతా కూడా ఫింగర్ పెట్టి మరీ చెక్ చేసుకోండి. మీకు చూపిస్తాను. ఓకే, విండ్ స్క్రీన్ దగ్గర ఎక్కడైనా డ్యామేజ్ ఉందా, లేకపోతే ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా చిన్న అంటే మనకి విండ్ స్క్రీన్ అనేది చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా మొత్తం మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మొత్తం తరోగా లోపల నుంచి అండ్ బయట నుంచి మీరైతే కొంచెం టైం తీసుకొని అయితే చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో టైం ఉండదు కాబట్టి నేనైతే ఈ పని చేస్తున్నా. నెక్స్ట్ వైపర్ బ్లేడ్స్. వైపర్ అనేది మనకి ఎక్కడైనా ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. కమ్మగా ఇట్రండి, ఇలాంటి చోట ఎక్కడైనా రస్ట్ అనేది ఫామ్ అయిందా లేదా అని చెప్పేసి వైపర్ బ్లేడ్స్ని లిఫ్ట్ చేసి మరీ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. 1 and 2. వైపర్ని అయితే రన్ చేయకండి. వైపర్ని రన్ చేశారంటే డస్ట్ ఉంటుంది కాబట్టి మనకు మొత్తం స్క్రాచెస్ పడే అవకాశాలు అని చెప్పేసి ఉంటాయి. నెక్స్ట్ బానెట్ అండి. బానెట్ పైన మనకి ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వామ్మో, జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు టాటా నెక్సాన్ కార్ కనుక ఉంటే. ఓకే, సేమ్ ఇక్కడ కూడా కమాన్ క్లోజ్ యాంగిల్. ఇదిగోండి, ఈ కన్నులో మీకు కనిపిస్తున్న చిన్న కనుపు లాంటిది. ఓకే, దీన్ని మనం సీలెంట్ అంటారండి. సీలెంట్ ఇన్ ద సెన్స్ మీకు ఇక్కడ ఒకసారి నొక్కి మరి చూపిస్తా. క్లోజ్ యాంగిల్లో కనిపించిందా? ఇదిగోండి, చిన్న గిల్లి చూపిస్తున్నా మీకు. ఓకే, దీన్ని మనం సీలెంట్ అంటాం. ఈ సీలెంట్ అన్నది ప్రాపర్గా ఉందా లేదు అనుకోండి. ఈ సీలెంట్ కనుక బ్యానెట్ పైన లేకపోతే వాటర్ లోపలికి వెళ్ళిపోయి రస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి మెజారిటీగా ఉన్నాయండి. అండ్ ఈ కార్నర్స్లో కూడా చెక్ చేసుకోండి. అండ్ లోపల ఏంటంటే చాలామంది ఇలా చెక్ చేసుకోరు. ఇలా చెక్ చేసుకోకపోవడం వల్లే రస్ట్ ఇష్యూస్ అని చెప్పేసి వస్తుంటాయి. పీడిఐ అనేది మీరు తరవుగా చెక్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి రావు. నెక్స్ట్ లోపల టార్చ్ ఆన్ చేసి లోపల ఏమైనా లైక్ మనకు పెయింటింగ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా. లైక్ ఇక్కడ లోపల లైక్ మీరు ఇది వైట్ కలర్ కాబట్టి సేమ్ నార్మల్గా ఉంటుందండి. ఏమైనా డార్క్ కలర్స్ బ్లూ కానీ రెడ్ కానీ తీసుకుంటే లోపల లైట్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. రస్ట్ అనేది ఉందా లేదా అని మాత్రం చెక్ చేసుకోండి. బోల్ట్ టు బోల్ట్ ఎక్కడైనా మనకు రస్ట్ అనేది ఉందా అని చెప్పేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే, ఇంజన్ బేలోకి వచ్చేసినప్పుడు ఇంజన్ బేకి సంబంధించిన మీకు ఒక నాలెడ్జ్ కనుక లేకపోతే దానికి సంబంధించిన వీడియోస్ అని చెప్పేసి కూడా మనకి చాలా ఉంటాయి.
అండ్ ఒకసారి వాటిని కూడా చూడొచ్చు. లేదా ఒక మెకానిక్ని అయితే మీరు తీసుకెళ్ళేసి ఇంజన్ స్టార్ట్ చేసి మరి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. కమాన్, మీరు ఫిజికల్గా ఏవైనా కేబుల్స్ కానీ ఎక్కడైనా విడిపోయినట్టు కానీ ఏమైనా కనిపిస్తున్నాయా లేదా అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కటి సెన్సార్స్ అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి చోట రస్ట్ ఏమైనా ఫామ్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఇలాంటి లోపల మనకు ఎక్కువగా ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయండి. ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా అబ్నార్మల్ సౌండ్స్ ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి. ఒకసారి ఏసీ ఆఫ్ చేసి చెక్ చేసుకోండి, ఏసీ ఆన్ చేసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫైన్, నన్ను ఒకసారి ఏసీ ఆన్ చేయి. ఏసీ ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంజన్ పైన ఇంకొంచెం ప్రెజర్ పడుతుంది. ఎక్కడైనా అబ్నార్మల్ సౌండ్స్ కానీ ఏమైనా వస్తున్నాయని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఛాన్స్ ఉంటుంది. ఏసీ ఆఫ్, ఇంజన్ ఆఫ్ చేయమా. ఇంజన్ అయితే ఓకే. అండ్ నెక్స్ట్ ఇన్సులేషన్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే క్లోజ్. మీరు చేయాల్సింది ఏంటంటే ప్యానల్ టు ప్యానల్ మాత్రం మీరు తరోగా చెక్ చేసుకోండి. గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్కువ గ్యాప్ ఉందా, ఫింగర్ పెట్టి మరి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఆర్ఎల్. వన్స్ గ్యాప్స్ అనేది స్టార్ట్ అయ్యాయంటే మాత్రం అది వైబ్రేషన్స్ వల్ల ఇంకా ఎక్కువ అవుతాయండి. ప్యానల్ టు ప్యానల్ జాయింట్ ఉందంటే ఖచ్చితంగా అక్కడైతే మీరు చెక్ చేసుకోండి. క్వార్టర్ ప్యానల్ అండ్ బంపర్ గ్యాప్. ఓకే ఫైన్. నెక్స్ట్ బంపర్ పైన ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి. అండ్ హెడ్ ల్యాంప్ హౌసింగ్, నో గ్యాప్స్. పీడిఏ కోసం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా తీసుకోండి. ఎందుకంటే లైఫ్ టైం మీ దగ్గర ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీ కారు ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకున్నారంటే, మనం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడే యూజువల్గా గంట 2 గంటలు టైం స్పెండ్ చేస్తుంటాం అమ్మాయి నచ్చిందా లేదా అని. అలాంటిది లైఫ్ టైం మన దగ్గర ఒక 10 years అయినా మనం ఒక కార్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు ఆ కారు గుణగణాలు ఏంటో చెక్ చేసుకోకుండా తీసుకుంటే ఎలా చెప్పండి. క్లియర్? ఓకే ఫైన్. ఫ్రంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ దీనికి సంబంధించిన కింద ఒకసారి అండర్ బాడీ చెక్ చేసుకోండి. ఇంజన్ దగ్గర నుంచి మనకి ఏమైనా లీకేజెస్ ఉన్నాయా ఏంటి, ఎక్కడైనా మనకు నల్లగా కనిపిస్తుందా, లేదా ఇక్కడ ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, స్కిడ్ ప్లేట్ కనుక ఉంటే. అలా స్క్రాచెస్ కనుక ఉంటే మనల్ని డ్రైవింగ్లో ఎవరైతే వెహికల్ని షోరూమ్ వరకు తీసుకొస్తారో అలా డ్రైవ్ చేసేప్పుడు దాన్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసి అయితే తీసుకొచ్చింటారని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవచ్చు. స్కిడ్ ప్లేట్ దగ్గర ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి ఓవరాల్గా. సో ఈ విధంగా ప్యానల్ టు ప్యానల్ ప్రతి ప్యానల్ కూడా నేను రైట్ సైడ్ ఏ విధంగా అయితే చూపించాను మొత్తం ప్యానల్ టు ప్యానల్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో 4 wheelsకి కూడా మీరు ఇందాక చూపించాను కదా, సేమ్ అలాగే చెక్ చేసుకోండి. కమ్ బ్యాక్. షార్క్ ఫిన్ యాంటెనా ఓకే. అండ్ నెక్స్ట్ మీరు షోరూంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఒక చిన్న ఇవైతే వేసి ఉంటారండి. ఇక్కడ కవర్ వేసుకొని కాలు పెట్టి ఇక్కడ, ఎందుకంటే కవర్ పెట్టుకొని ఎక్కారంటే మీ కాలు నుంచినే స్క్రాచెస్ పడిపోతాయి. ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, అండ్ ఎస్పెషలీ సన్ రూఫ్ కనుక ఉంటే ఎక్కడైనా గ్యాప్ ఉందా బీడింగ్ మధ్యలో ఏంటని చెప్పేసి అయితే చెక్ చేసుకోండి. రూఫ్ ఈజ్ ఓకే. ప్రతి డోర్ కూడా ఓపెన్ చేసి అయితే క్లోజ్ చేయాలండి. కంప్లీట్గా ఓపెన్ చేయండి, కంప్లీట్గా క్లోజ్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే టాటా వెహికల్స్ తీసుకుంటున్నప్పుడు ఇకన్సి లోపల డోర్ ప్యాడ్ పైన కూడా ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ప్యానల్ గ్యాప్స్ కూడా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసుకోండి. గ్యాప్ ప్యానల్ టు ప్యానల్ ఎక్కడైతే జాయింట్ అవుతుందో ఇక్కడ చూడండి, ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, లేదు ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, వైట్ అండ్ బ్లాక్ కలుస్తుంది కదా, ఈ వైట్ అండ్ బ్లాక్ కలుస్తుంది కదా, ఇక్కడ ఏమైనా జాయింట్స్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి లేదా. గ్యాప్స్ ఉండకూడదు. వాళ్ళు ఏం చెప్తారంటే సార్ నార్మల్గా గ్యాప్ ఉంటుంది సార్ ప్రతి ఒక్క వెహికల్లో ఉంటుందని చెప్పేసి అన్నారు అనుకోండి, ఇంకొక వెహికల్ వెళ్ళేసి మళ్ళీ చెక్ చేయండి. ఓకే నెక్స్ట్ ఈ గ్యాప్స్ అనేది ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. నో గ్యాప్స్.
అండ్ సౌండ్స్ అయితే ఏం రావట్లేదు. నెక్స్ట్ సీలెంట్ ఇక్కడ చూడండి, సీలెంట్ అనేది ప్రాపర్గా లేదనుకోండి ఖచ్చితంగా మనకు రస్ట్ ఇష్యూస్ అయితే వస్తాయి. ప్రతి డోర్ పైన కూడా మీరు సీలెంట్ చెక్ చేసుకోండి. ఓకే, క్లోజ్. నెక్స్ట్ తోక గేట్, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. అంటే షూట్ కోసం వస్తుంటాం కదా, ఇలాంటివన్నీ కామన్ అండి, అర్థం చేసుకుంటారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. సేమ్ ఇక్కడ కూడా మెయిన్ మనం ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సీలెంట్ అండి. ఇక్కడే మనకు ఎక్కువగా రస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ సీలెంట్ కనుక మీకు కనిపించలేదంటే ఆ వెహికల్ని మీరు షోరూమ్ ఎగ్జిక్యూటివ్తో కానీ లేకపోతే మేనేజర్తో కానీ మాట్లాడేసి మీరు ఏం డెసిషన్ తీసుకుంటారనేది అయితే మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు నేను చేస్తున్న టెస్ట్ వచ్చేసి రాట్లింగ్ టెస్ట్ అండి. అంటే మన వెహికల్ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గతుకులో చిన్న వెళ్ళినప్పుడు సౌండ్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి అయితే చెక్ చేస్తూ ఉన్నా. నెక్స్ట్ లోపల ఆ రాట్లింగ్ సౌండ్ చిన్నగా స్టార్ట్ అయిపోయి పెద్దగా అవుతుంది. ఓపెన్ చేసి ఇక్కడ ఏమైనా మనకు రస్ట్ లాంటిది ఏమైనా ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి. యూజువల్గా ఏంటంటే ఇక్కడ మనకు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, బ్రదర్ ఏదో నా కార్కి ఏదో రిపేర్ చేసేసారండి, ఏదో పార్ట్ మార్చేసారండి అని చెప్పేసి అంటుంటారండి. ఇలాంటి జాయింట్స్ అయితే నార్మల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనకు హెవీగా ఇటు చూడండి, ఈ గ్యాప్స్లో మీకు ఇక్కడ సీలెంట్ కనిపిస్తుంది కదా, బ్రదర్ ఏదో డ్యామేజ్ అంటుంది, డ్యామేజ్ వీళ్ళే చేశారని చెప్పేసి అయితే మీరు అనుకోవద్దు. ఇది సీలెంట్ అండి, కంపెనీలోనే వచ్చిన సీలెంట్. కార్నర్లో కనిపిస్తుందా? సేమ్ ఇక్కడ మీరు హెవీగా చూడొచ్చు సీలెంట్ అన్నది. మీకు చేతిలో తీసుకుని మరి చూపిస్తా కొంచెం. ఇదిగో, ఇది సీలెంట్ అండి. ఓకే, అంటే గమ్ అనుకోవచ్చు. ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అలాంటి చోట మనకు వాటర్ లీకేజ్ అనేది లేకోకుండా మనకు ఇలాంటి సీలెంట్ అని చెప్పేసి రాస్తూ ఉంటారు. దాన్ని చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. క్లోజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా మనకి మెజారిటీగా టాటా వెహికల్స్ నాట్ ఓన్లీ టాటా వెహికల్స్, ఏ వెహికల్స్ అయినా కూడా ఇక్కడ చూసుకోండి, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉన్నప్పుడు అక్కడ ఏమైనా మనకు గ్యాప్స్ ఉన్నాయా, అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఎండ్ వరకు కూడా సేమ్ గ్యాప్ అనేది మెయింటైన్ అవ్వాలి తప్ప ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అయితే ఉండకూడదండి. నా కెమెరామెన్ కొంచెం పొట్టిగా ఉండడం వల్ల మీకు సరిగా చూపించలేకపోతున్నారు, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, అండ్ టెయిల్ ల్యాంప్స్ కూడా మీకు ప్యానల్ గ్యాప్ కనిపించిందంటే, ప్యానల్ టు ప్యానల్ కనిపించిందంటే మాత్రం గ్యాప్ చెక్ చేసుకోండి. ఓకే, రియర్లో కూడా మనకు స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ అండర్ బాడీ, ప్రతి కార్నర్లో కూడా అండర్ బాడీ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా మనకు రస్ట్ ఏమైనా ఫామ్ అయిందా, ఏదా ఏంటి, స్క్రాచెస్ ఏమైనా దీనిపైన బంపర్ పైన ఉన్నాయా లేదా, ఇక్కడ మనకు స్కిడ్ ప్లేట్ కనుక ఉంటే, సో మనకు రియలో అండర్ బాడీ అయితే ఓకే. ఈ విధంగా మనకు 4 కార్నర్స్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సో ఇప్పుడు నేను ఏవైతే డోర్స్ చెక్ చేయలేదు మీకు పర్టికులర్గా ఒక్కో డోర్, వెనక డోర్ చూపించాను ఓపెన్ చేసి, అది ఓకే, అండ్ రైట్ సైడ్ డోర్ చూపించాను. ఈ విధంగా మీరు 4 డోర్లు కూడా ఓపెన్ చేసి మరి చెక్ చేసుకోండి. ఇంటీరియర్లోకి వచ్చేసేయండి. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఫిట్ అండ్ ఫినిషింగ్ పరంగా అయితే టాటాలో మనకి ఏదైతే ఉందో ఇక్కడ చిన్న సౌండ్ అయితే వస్తుందండి టాటా నెక్సాన్ వెహికల్లో. మీరు దీని గురించి అయితే వరీ అవ్వకండి. మనకి రిమైనింగ్ ఇంకెక్కడ కూడా
సౌండ్స్ అని చెప్పేసి అయితే రాకూడదు. సౌండ్స్ వచ్చాయంటే మాత్రం చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఇక్కడ చూడండి చిన్న సౌండ్ వస్తుంది. ఇక్కడ ఇదేమవుతుందంటే ఇక్కడ రావట్లేదు. ఇక్కడ చూడండి టచ్ అవుతున్న సౌండ్ వస్తుంది. ఇక్కడ నార్మల్గా ఉంది. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ ఇటువైపు ఏ పిల్లర్, ఓకే. డాష్ బోర్డ్ ఓకే. అండ్ నేను మీకు పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు వాటర్ బాటిల్స్ లాంటివి ఇలాంటివి మీరు డ్రైవర్ సైడ్ డోర్ పైన పెట్టుకుంటున్నట్లయితే కనుక మీరు ఎప్పుడైనా సడన్ బ్రేక్స్ వేసినప్పుడు ఇది వచ్చేసేసి బ్రేక్ కిందకి పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ వైపు మాత్రం డోర్ ప్యాడ్ పైన వాటర్ బాటిల్స్ అయితే హోల్డ్ చేసుకోవద్దు. క్లోజ్. ఓకే ఫైన్. ఇగ్నిషన్ ఆన్. పవర్ విండో స్విచెస్ అని చెప్పేసి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, అండ్ లాక్ అవుతున్నప్పుడు ఇది ఓపెన్ అవుతుందా లేదా లాక్ చెక్ చేసుకోండి. అండ్ డోర్ ఓపెన్ చేసి లోపల నుంచి సరిగా ప్రాపర్గా ఓపెన్ అవుతుందా లేదా, బయట నుంచి మాత్రమేనా, బయట నుంచి ఓపెన్ చేయండి అండ్ లోపల నుంచి కూడా ఓపెన్ చేయండి. చలో క్లోజ్. అండ్ నెక్స్ట్ గ్లోవ్ బాక్స్. ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకోవాలండి. సర్లే ఏంటి ఇది ఒక్కటే కదా ఏమో ఏంటోలే నార్మల్గా వాళ్ళు చెక్ చేసే ఇస్తారు కదా అని మాత్రం అనుకోవద్దు. సీట్ స్లైడింగ్ ప్రాపర్గా అవుతోందా లేదా, రిక్లైన్, రిలాక్స్, ఓకే. అండ్ నెక్స్ట్ సీట్ బెల్ట్. ఇగ్నిషన్ ఆన్ చేసి సీట్ బెల్ట్ అనేది వేసుకున్నప్పుడు అక్కడ వార్నింగ్ సింబల్ అనేది పోతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ రీడింగ్ ల్యాంప్స్. గ్యాప్స్ చెక్ చేసుకోండి. నో సౌండ్స్. ఓకే. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం వచ్చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏసీని కూడా అట్ ఎ టైం చెక్ చేద్దాం. ఏసీ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మనం అయితే చెక్ చేద్దామండి. ఏసీ ఆన్. ఓకే. ఇంక్రీజ్, డిక్రీజ్ అండ్ డిఫరెంట్ మోడ్స్ కూడా చెక్ చేద్దాం. ఇన్సైడ్ సర్క్యులేషన్, ఆటో, అప్, డిక్రీజ్. ఒకసారి బ్రేక్ ప్రెస్ చేయనా పెద్దది గట్టిగా. ఎస్, రిలీజ్. అండ్ ఏసీ ఆఫ్, హీటర్, మీరు హీటర్ ఆన్ చేసినప్పుడు ఏసీ ఎప్పుడు కూడా ఆన్లో ఉండకూడదు. ఎస్. హీటర్ ఓకే. డిక్రీజ్, కూలింగ్ ఓకే. అండ్ ఇక్కడ ఏమేమి బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, హజార్డ్ ఆన్ చేశాను. నెక్స్ట్ చెక్ చేసి బయటకు వెళ్ళి మరి చెక్ చేస్తా. నెక్స్ట్ బూట్ ఓపెన్ అయిందా, టైల్ గేట్ ఓకే. బూట్ సంబంధించి ఇక్కడ 360 కెమెరా ఓకే ఫైన్. రైట్. నెక్స్ట్ ఏసీ ఆఫ్. అండ్ ఏసీ ఆన్ చేసి ఒకసారి రియర్ ఏసీ కూడా అట్ ఏ టైం ఒకేసారి చెక్ చేసుకోండి. రియర్ ఏసీ వెంట్స్ అని చెప్పేసి వర్క్ అవుతున్నాయి లేదా. ఓకే ఫైన్. ఏసీ ఆఫ్. ఆల్ ఏసీ వెంట్స్ అని చెప్పేసి అయితే మీరు మూవ్ చేసి మరీ చెక్ చేసుకోండి ప్రాపర్గా వస్తుందా లేదా ఏంటి అని చెప్పేసి అయితే. అండ్ చలో ఒకసారి అయితే మనం 360 వ్యూ అయితే ఆఫ్ చేద్దాం. అండ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సంబంధించి మొబైల్ అనేది కనెక్ట్ అవుతుందా లేదా, అండ్ ఎలా ఉంది, ఆండ్రాయిడ్ ఆటో అనేది కనెక్ట్ అవుతుందా లేదా.
ఓకే, అండ్ బ్యాక్, అండ్ సన్ రూఫ్, వన్ టచ్, క్లోజ్, వెరీ గుడ్. ఓకే, సెంటర్ కన్సోల్లో ఇచ్చిన నాబ్, ఇందులో అయితే మనకు డ్రైవ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా. డ్రైవ్ మోడ్స్ అనేది ఇక్కడ వర్క్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. అండ్ మీరు కుదిరితే ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా తీసుకెళ్ళేసి ఛార్జ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఏంటి బ్రదర్ ఇవన్నీ చెక్ చేసుకోవాలా, అంత టైం ఉంటుందా, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అంటే ఎందుకు ఇవ్వరండి, ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, ఓకే ఫైన్. అండ్ రియర్ సెక్షన్లో వెళ్ళలేక ముందుగా ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ పార్ట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ర్యాట్లింగ్ సౌండ్ వస్తుందా, అండ్ సీట్ కార్నర్స్లో ఇక్కడ ఏమైనా మనకు రస్ట్ లాంటిది ఏమైనా ఫామ్ అయిందా, ఒకసారి మీకు వెనక్కి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇలాంటి చోట మీకు ఏమైనా రస్ట్ లాంటిది ఏమైనా ఫామ్ అయిందా లేదా అని చెప్పేసి అయితే తరోగా చెక్ చేసుకోండి. ఓకే, సో ఇలాగైతే మీరు ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత మీకు అంతా ఓకే, వెహికల్ నాకు ఎక్కడ కూడా డిఫెక్ట్ అనేది అయితే కనిపించలేదు అని చెప్పేసి మీకు అనిపించినప్పుడు మాత్రమే మీరు ఆ వెహికల్ పైన, అంటే పీడిఏ అనేది ఎప్పుడైనా కూడా మీరు గుర్తుంచుకోండి, పీడిఏ చేసుకున్న తర్వాతే డాక్యుమెంటేషన్, అంటే ఇన్సూరెన్స్ కానీ లేకపోతే టీఆర్ కానీ రిమైనింగ్ ఏదైనా లోన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాతే ఈ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. క్లియర్? ఐ థింక్ ఒక వెహికల్ని మనం ఎలా పీడిఐ చేసుకోవాలి, ఇంకా మనకు పాయింట్స్ అని చెప్పేసి అయితే ఉంటాయండి. ఇంకా చేసామంటే ఇంకా లెంతీ అయిపోతుంది కాబట్టి ఇంకా ఇంతవరకు ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోస్లో మీకు వాటికి సపరేట్గా నేను షార్ట్స్లో కూడా మీకు అయితే చూపిస్తానండి. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీరు హైదరాబాద్లో కనుక పీడిఐ సర్వీస్ తీసుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే దానికి సంబంధించిన నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు ప్లీజ్. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.